భాగంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి శ్రీ సార్ మంచి కార్యక్రమం. 2 రోజుల రిపబ్లిక్ డే కంటే 2 రోజుల ముందునే మన స్కూల్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇంకా 2 రోజుల ముందు నుంచి నిన్నటి నుంచి మనం ఆటలు అవన్నీ ఆడుకుంటున్నాం. అందులో భాగంగా జీవము లేదు. మరి నీటితోనే కొన్ని వందల వ్యాధులు వస్తాయి. మరి మనం స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. మన పాఠశాల ఆ సమస్యతో సతమతం అవుతున్నది. మరి గెలిచిన అనతి కాలంలోనే మన పాఠశాలలోని సమస్యని గుర్తించి ఇమీడియట్ గా మరి మన పాఠశాలకి ఈ సేఫ్టీ వాటర్ ప్లాంట్ ని మనకి అందించినటువంటి సర్పంచ్ రాజ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎందుకంటే ఎవరైతే పిల్లలు కూడా వాటర్ తో నిజంగా చెప్పాలంటే బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పిల్లలు ఇంటి నుంచి ఒక బాటిల్ తెచ్చుకోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ వాటర్ తాగలేకపోతున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళడం కానీ అట్లాంటి అంటే ఒక ప్రతి రోజు అవసరం అయ్యేది. అంటే పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అవసరమయ్యే సమస్య అందరికి ఇప్పుడు నుంచి చాలా కొన్ని సంవత్సరాల వరకు అది ఆ విధంగానే ఉంటది. నిజంగా ఒక చైతన్యం లాగా, అంటే గెలిచిన తర్వాత ఇమీడియట్ గా సమస్యను గుర్తించి దాన్ని సాల్వ్ చేయడం అనేది నిజంగా ఒక స్ఫూర్తికి నిదర్శనం. అంటే గెలవగానే మనది అయిపోయిందని కాదు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అని కాకుండా గెలిచిన వెంటనే సమస్యలను రాగానే గెలిచిన తర్వాత ఒక 10 రోజులకు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 4-5 రోజులకు వచ్చి సార్ స్కూల్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఏంటి మా తరఫున ఏమవుతాయి అని అడిగి మరి మొట్టమొదటిగా ఈ సమస్యను అంటే అత్యవసరమైన సమస్యను గుర్తించి తీర్చి మాకు అందించినందుకు మా పాఠశాల తరఫు నుంచి ప్రైమరీ స్కూల్ తరఫు నుంచి కూడా మేము అందజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సర్పంచ్ గారికి. మరి అంతేకాకుండా ఇంకా ఇతర సమస్యలు కూడా సాగు మొదట వచ్చినప్పుడు పిల్లలందరూ కింద కూర్చొని ఉండి అసౌకర్యంగా ఉందని చెప్తే వెంటనే స్పందించి 24 బెంచీలు దాదాపుగా 50,000 రూపాయల అలాగే నీటి కొట్ట కూడా తీర్చాడు సారు. వాటర్ ప్యూరిఫైర్ను హై స్కూల్కు ప్రైమరీకి సంబంధించి ఇచ్చినందుకు కాదు. అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తానని అన్నాడు. దానికి గాను సర్పంచ్ గారికి ప్రాథమిక పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పాఠశాలకు నెలకు 45,000 రూపాయలకు ఇప్పుడు వీవీలకు నిర్మించాను. దానికి కూడా సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆహారం ఈ 3 ముఖ్యమైన జీవించడానికి. కాబట్టి గాలి లేకుంటే కొన్ని నిమిషాలే బతుకుతాం, నీళ్ళు లేకుంటే కొన్ని గంటలు బతుకుతాం, ఆహారం లేకుంటే కొన్ని రోజులు బతుకుతాం. కాబట్టి నీరు వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ఆ వ్యాధుల నుండి రక్షించడానికి మొట్టమొదలు గ్రామంలో ఉన్నటువంటి అందరి పిల్లలు ఇక్కడ ఉంటారు. కాబట్టి దాన్ని ప్రయారిటీగా తీసుకొని సర్పంచ్ గారు ముందుగా ఇక్కడ నీటి వసతి కల్పించడం, మంచినీటి వసతి కల్పించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఒక 2 ఉంటాయి, గుడి బడి, 2 ముఖ్యమైనవి ఈరోజు ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి. దాంట్లో ముందుగా బడి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపటి భావి భారత పౌరులంతా బడిలోనే ఉంటారు. మరి ఇందులో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ఉంటారు. గ్రామ ప్రజలందరూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ముందు బడికి ఫెసిలిటీస్ కలిపి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. అదేవిధంగా మరి తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయులకు పేరు తెస్తారు. అదేవిధంగా మన హెల్త్ సెంటర్లో కూడా ఇది వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా ధన్యవాదాలు. ముందుగా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాఠశాలలో ఉండే పిల్లలందరూ కూడా మన పిల్లలే, వేరే పిల్లలు ఎవరు రారు ఇక్కడికి. కాబట్టి మన పిల్లలకు మనమే సౌకర్యం కల్పించుకుంటున్నామని భావన ఉండాలా. ఈ ఒక్కరే కాదు, ఊళ్ళో ఉన్నటువంటి చాలా మంది కూడా
వాళ్ళు ఏదో తోచినంత సాయం చేస్తే అప్పుడు పాఠశాల అన్ని స్కూళ్ళ కంటే కూడా మంచి గ్రామంలో నా మొత్తం సర్వీస్ అంతా కూడా ఈ మండలం చేసిన 96 చేసి కాకపోతే 317 జీవో వల్ల నేను కామారెడ్డి జిల్లాకు వెళ్ళడం జరిగింది. సదాశివనగర్ మండలంలో చేస్తున్నాను. అయితే నేను 9 సంవత్సరాలు ఇక్కడ ఎంఆర్పీ చేసిన, 4 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన, సంఘ బాధ్యతలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మా ఎస్ఎస్ నగర్ మండలంలో కల్వరాల్లో చాలా విలేజర్స్ అందరూ కూడా స్కూల్కి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. చాలా సౌకర్యాలు, స్టేజ్ కానీ ఇంకేదైనా కానీ గ్రామస్తులకు మోటివేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అలా చేయడం వల్ల చాలా సౌకర్యాలు కల్పించి అది ఒక 11 మంది ఉన్నటువంటి పిల్లల్ని ఇప్పుడు 80 మంది పిల్లలు ఒక సంవత్సరంలోనే పిల్లలు రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల కృషి మరియు ఆ ప్రధానోపాధ్యాయుల కృషి అక్కడ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ విలేజర్స్ కూడా అందరు కూడా ఆ సార్ చెప్పేదానికి వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. ఆ విధంగా అభివృద్ధి చెందడం జరిగింది. దాంట్లో నుండి ఒక 6 పిల్లలకు మన బాసర్ త్రిబులైట్లు కూడా వీడిసి మన రావుర్ల గ్రామ హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ దేనికైనా కానీ పనిచేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంటే మేడం ఒక మేడం రావుర్ల బొమ్మన్న గారు 45,000 జీతం ఇచ్చిన అది కాదు. అంటే మేడం అంటే ఒక మాట చెప్పారు. కాకపోతే ఇవాళ మేము ఉంటాం, రేపేమంటాం. ఇవే వీడిసి ఉన్న స్కూల్ గురించి ఆల్మోస్ట్ అన్ని రకాల కష్టపడుతున్నారు, జీతాలు ఇస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. ఏ విడిసి ఏముంటారు, ఇంకోళ్ళు ఉంటారు. దాని గురించి గుడి బడి నా వంతు నేనున్న రోజు దీని గురించి స్కూల్ గురించి ఏ పనికైనా నేను 3 కష్టం మా విడిసి తరఫున మా వీడిసి అందరి సహకారాలు అందరికీ స్కూల్కి ఉంటాయి. మా వీడిసి సభ్యులు ఉంటాము, మేము ఉంటాము, అందరం ఉంటాం. ప్రతి ఒక్కరు వీడిసి స్కూల్ గురించి పనిచేస్తాను కానీ ₹1 ఖర్చు కానీ పనిచేస్తానికి ఎంతకు రాము పనిచేస్తాం. అదేవిధంగా ఇంకొక విషయం, ఇక్కడ ఏదైనా పనులు ఉన్నా సమస్యలు ఉన్నా చాలామంది చాలా రకాలు ఏం చేస్తాడు. రేపు వీడిస్ తరపున కాకుండా పర్సనల్గా నేను ఏదైనా చేయగలుగుతాను. నా వంతు సభపూర్వంగా నేను చెప్తున్నా. దానికి నా వంతుకు ఎంత అయితే అంత మీ స్కూల్ గురించి నా పర్సనల్గా నేను చేయగలుగుతాను. మీ సభపూర్వం అందరం మేము మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఇప్పటికి కూడా కింద ఎండకు వంట చేయడము గమనించడం జరిగింది సర్పంచ్ గారు. అయితే ఇది ఎందుకు ఇలా అక్కడ షెడ్ ఉంది కదంటే అక్కడ సౌకర్యంగా బాగాలేదంటే దానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్ కూడా చేద్దామని చెప్పేసి, అలాగే వాళ్ళ ఇంకేమైనా సమస్యలు ఉన్నా చేసినా మా దృష్టి తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్పడం. దీనికి గ్రామ తరఫున నా పాలకవర్గం తరఫున సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ కానీ మా వెల్ విషర్ మా మురళీ సార్ గారు ఒక మాట చెప్పగానే స్కూల్ ఈవెంట్ ఇక్కడికి వచ్చిండు. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ మరి నా మాట వచ్చి ఒక రోజు నైట్ మురళీ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నేను ఇట్లా ఇక్కడ చేద్దాం అనుకుంటే ఒకటి మురళీ సార్ ఏం చెప్పారంటే, బాబు స్కూల్లో మన పిల్లలందరూ స్కూల్ దగ్గరికి వస్తారు, ఫస్ట్ మీరు స్కూల్ విజిట్ చేయండి, విజిట్ చేసిన తర్వాత ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పి నన్ను ముందుకు ఇది చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం మా మురళీ సార్ గారి. అయితే అక్కడ వార్డు విజిట్ చేస్తున్నాము. ఇప్పుడు సెక్రటరీ సార్ చెప్పారు, సార్ వాళ్ళకి చెప్దాము మనము ఒకసారి పోదామంటే, లేదు సార్ మనకు సార్లకు ఎప్పుడు అవసరం లేదు, ఒకసారి డైరెక్ట్ విజిట్ చేద్దాం. మనం డైరెక్ట్ విజిట్ చేస్తే సమస్యలు ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మా ఉప సర్పంచ్ సార్ గారు మా సెక్రటరీ సార్ గారు ముగ్గురం వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పిల్లలు వాటర్ తీసుకెళ్తారు, అక్కడ ఒకళ్ళు బబుల్ తీసుకొస్తారు. ఏమైందిరా మీరు ఇట్లా తీసుకొస్తారంటే మాకు వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పగానే సార్ దగ్గరికి వచ్చాము. సరిగ్గా మాకు సోయిన్స్ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకెవరన్నా డొనేషన్స్ ఉన్నారా చాలా ఏది ఉన్నా కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తాము సార్. ఈ సభ చెప్తున్నాం, ఏది ఉన్నా కూడా నో అబ్జెక్షన్. మేము దానికి వెనక వెళ్ళాము. స్కూల్ విషయం ఖచ్చితంగా చేస్తామని నేను చెప్తున్నాను సార్. నివాస బిల్లు, తినడానికి ఫుడ్, 3 బేసిక్ థింగ్స్ ప్రతి వ్యక్తికి. అయితే ఇటువంటి దాంట్లో ప్రధాన నీరు మనకు ప్రతి సమస్యలు కూడా నీటితోనే ఆధారపడి ఉంటాయి. ప్రతి బాడీ అనేటువంటిది ఒక సమతుల్యత అనేటువంటిది శరీరంలో ఒక నీరు కలిగి ఉంటుంది. అటువంటి నీటిని ఒక శివుడు తన జటాయుధంలో ఉంచుకుంటే ఈరోజు మన గంగను ఈరోజు దివ్య ప్రధానిగా మన యువ సర్పంచ్ కొడిగల రాజ్కుమార్ గారు నిజంగా మన అందరం కూడా కృతజ్ఞతగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు పచ్చని పర్యావరణం ఉండాలి.
మనం పీల్చుకునే గాలి కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే మన బాడీలో సెల్స్ కానీ మన బ్రెయిన్ కానీ ప్రతి కూడా యాక్టివేట్ ఉండడం జరుగుతుంది. అటువంటి పర్యావరణంలో భాగంగా కూడా సార్ మా రావులలో అటవీ శివారు కూడా కాపాడడానికి రాజ్ కుమార్ గారు నేను మీకు ముందు సపోర్ట్గా ఉంటా. మన గ్రామానికి రామునికి హనుమంతుడు ఎట్లనో మన గ్రామాన్ని కూడా సర్పంచ్ అట్లా ఉన్నందుకు నిన్న కానీ మన అటవీ శివారు ఏదైతే ఉందో అది ఇక్కడ సందర్భము మన పచ్చని పర్యావరణ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో కూడా మహాత్మా గాంధీ గారు ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి జాగా ప్లేస్ అనేది ఇంక్రీజ్ కాదు, కానీ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటిస్తున్నది. ఆ మొక్కలు కూడా చాలా కాలం ఉండట్లేదు. మనం న్యాచురల్గా ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఆ పచ్చదనం మనం కాపాడుకున్నప్పుడే మనము బాగుంటాం. పెద్ద పెద్ద వీఐపీలందరూ ఫామ్ హౌస్లు కోట్లు పెట్టి కట్టుకుంటున్నారు. ఎందుకంటే అన్ని కొనుక్కుంటా కానీ ప్రకృతిని గాలిని మనం కొనుక్కోలేము. కాబట్టి ఉన్నదాన్ని మనం కాపాడుకుందాం. దానికి కూడా రాజ్ కుమార్ గారు సర్పంచ్గా మనకు చాలా మద్దతు తెలియజేస్తున్నారు. మన రామ మందిర్ కమిటీలో భాగంగా కూడా ప్రతి శనివారం గుడి నిర్మాణం అయ్యేంత వరకు కూడా అతను ఒక 50,000 స్పాన్సర్ ఇస్తున్నాడు. దాంతోపాటు ప్రతి శనివారం కూరగాయలు కూడా ఆయననే స్పాన్సర్ చేస్తానని చెప్పడం జరిగింది. దీనికి కూడా రాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా యువ సార్ కూడా నాగార్జున గారి లెక్క రిటైర్మెంట్ దగ్గరికి వస్తే కూడా యంగ్ ఉన్నారు. మాకు హెచ్ఎం గారు శ్రీనివాస్ సార్ గారు నిజంగా కరీంనగర్ నుంచి కూడా ఒక కుర్రాడిలాగా దూసుకొని వస్తున్నాడు కారులో. కరీంనగర్ ఎగ్జామ్ ఉండే మార్నింగ్ ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత విజిట్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాం. అక్కడ కూడా కూర్చోవడానికి పిల్లలు మొత్తం 1-2 రోజుల పిల్లలందరూ కింద వచ్చినారు. మీటింగ్ ఉంటుంది. మేడం గారు చెప్పాను, మేడం ఏం ప్రాబ్లం ఏముందంటే అక్కడ టేబుల్స్ లేవు, డెస్క్లు కానీ ఇస్తారంటే మేడం ప్రస్తుతానికి అయితే నేను చేయగలిగేది ఇప్పుడు టేబుల్స్ చేపిస్తాను చెప్పాను. స్కూల్కి ఎన్ని పడుతుందని చెప్పాను, బెంచ్ ఎన్ని పడుతుందని చెప్తాను అంటే 24 అని చెప్పాను. ఆ 24లో ఇప్పుడు 16 ఇంకోటి 26 వరకు వస్తాయి మేడం. ఇంకోటి మా ఊర్లో మేము దేనికైనా ఫస్ట్ స్కూల్ గుడి బడి గుడికి దేనికైనా మేము వెనుకాడ తెలుసుకోలేము. ఇంకోటి ఏంటంటే మా పాఠశాల మొన్ననే రీసెంట్గా మాది ఫస్ట్ సంవత్సరం అయింది. ఇక్కడ చాలా మా పాలకవర్గం అందరం చర్చించాము స్కూల్కి ఇంకేమైనా చేద్దామా అంటే సర్పంచ్ సార్ మీరు ఏం చేసినా మేము అందరం మేము వెనుకనే ఉంటాము, స్కూల్కు ఖచ్చితంగా మనం అందరము అందుబాటులో ఉందాము చేద్దామని చెప్పారు. మళ్ళీ రీసెంట్లీ కూడా మన స్కూల్ వాడు అని చెప్పేసి అంటే సార్ వద్దు మనము సడన్గా వెళ్దాం, మనం సడన్గా వెళ్తేనే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి మనమే చూడొచ్చు తెలుసుకోవచ్చు అని చెప్పేసి అనగానే మేము మొదటగా స్కూల్కి ఎంట్రీ అయ్యాం. స్కూల్కి ఎంట్రీ కాగానే ఇక్కడ చిన్నపిల్లలు ఇక బయట ఉన్న నల్ల నీళ్లు తాగుతున్నారు. ఇక్కడ నల్ల నీళ్ళు ఇవే తాగుతున్నాయి, మీ ఇంటికి తెచ్చుకున్నారంటే తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి మీరు తాగుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇట్లా వచ్చేసి ప్రైమరీ స్కూల్కి వెళ్ళాం. చిన్నపిల్లలు అక్కడే కింద కూర్చున్నారు. అట్లీస్ట్ వాళ్ళకు కింద కార్పెట్ కూడా లేదు. అది చూసి మన సర్పంచ్ గారు కొంచెం అరే పిల్లలకి కార్పెట్ లేదని చెప్పేసి మేడం గారు అడిగింది. మేడం గారు బెంచ్లు లేవా అంటే మేడం గారు ఎక్కడ జరిగింది సార్ మాకు బెంచ్లు కొనే ఉన్నాయి ఇవి లేవని చెప్పేసరికి అది చూసిన తర్వాత మళ్ళీ మనం హెచ్ఎం సార్ కలిసినాం. సార్ మరి వాటర్ లేవంటారు మరి ప్యూరిఫైర్ లేదా అంటే గతంలో పెట్టినాము అది ఖరాబ్ అయిపోయిందంటే వెంటనే సర్పంచ్ గారు నన్ను అడిగారు, అన్న ఇది ఎంత ఉంటుందో ఒకసారి తెలుసుకొని మా ఇమ్మీడియట్గా ఇది చేద్దాం. ఫస్ట్ పిల్లలకు కనీస సౌకర్యమైన త్రాగునీరు అందించడము మన ప్రథమ లక్ష్యంగా పెట్టుకుందాము అని చెప్పేసి అనగానే నేను